మనం ముందుకి వెళ్ళాలి. జాగ్రత్తగా వాటిని వింటూ మన మేలు కొరకు గ్రంథంలో ఈ యొక్క మాటలు వ్రాయించాడు. ఏ మనిషి కూడా నశించిపోవడం అనేది దేవునికి ఇష్టం లేదు కనుక దేవుని యొక్క ప్రేమ అది మహాప్రేమ అని గ్రంథంలో వ్రాయబడింది. దేవుని యొక్క ప్రేమ మహాప్రేమ అని గ్రంథంలో వ్రాయబడింది. కాబట్టి ఆ మహాప్రేమను బట్టి ఈ దినాన ఆయన ఏం చేస్తున్నాడంటే అనేక మంది సహోదరుల ద్వారా మనతో మాట్లాడుతుంది. నిజానికి మాట్లాడుతున్నది దైవమే. అనేక మంది సహోదరులు మనకు వచ్చి ఎందుకు మాటలు చెప్పాలి, ఎందుకు వారి ద్వారా మనం మాటలు వినాలి అని అంటే, అనేక మంది సహోదరుల ద్వారా వినేటువంటి మాటలు మన యొక్క మనసు మార్చుకోవడం, నూతన మనస్సుని ధరించుకోవాలి. సహోదరులు మనకి ఒక మాటని పరిచయం చేశారు. అబద్ధములు లేక మోసములు అనేవి మన యొక్క నోట లేకపోతే మన జీవితంలో ఉండకూడదు అనేటువంటి విషయం. రెండవది, దావీదు గారు కోరుకున్నటువంటి కోరిక, నాకు అధికంగా డబ్బు వద్దు, అలాగే అధికంగా పేదరికం కూడా వద్దు. ఎందుకు పేదరికం వద్దంటున్నాడు, అలాగే ధనం వద్దంటున్నాడు? ఆ కింద కూడా దానికి ఆన్సర్గా చెప్పడం అనేది జరిగింది. అధికంగా డబ్బు ఇస్తే ఆ డబ్బుతో మదించిపోయి ఎవడరా దేవుడు అని అంటాడంట మనిషి. అలాగే కటిక పేదరికం ఇస్తే, తిండి లేని పరిస్థితి ఇస్తే, తిండి లేని దాన్ని బట్టి మనం ఏదైనా చెడు పనులు మనం చేయడానికి, లేకపోతే ఏదైనా దొంగతనాలు చేయడానికి, అనేక విధాలుగా మోసం చేసి బ్రతకడానికి మనకి అటువంటి ఆలోచనలోనికి మనం వెళ్ళిపోతాం. అందుకు దావీదు గారు తెలివిగా ఆయన కోరుకుంటున్నటువంటి కోరిక ఏంటంటే, నాకు అధికంగా నేను ధనవంతుడిని అవ్వద్దు, అలాగే పేదరికం కూడా నాకు వద్దు. ఇప్పుడు చక్కని మాట మనం సామెతల గ్రంథంలో చూసాం 30వ అధ్యాయంలో. కాబట్టి మన ప్రార్థన లోక సంబంధమైనదిగా ఉండకూడదు. లోకంలో ఉన్నదాన్ని మనం దేవుణ్ణి అడగాల్సినటువంటి అవసరం లేదు. రేపటి దినం మన గురించి ముందుగానే ఆలోచిస్తుంది అనేటువంటి విషయాలు మీకు అనేక సార్లు నేను చెప్పడం అనేది జరిగింది. రేపు ఉదాహరణకి రేపు సోమవారం అంతట్లో నువ్వు ఏం తినాలో ఏం తాగాలో ముందుగానే నిర్ణయించబడుద్ది. తెలుసా మీకు ఆ సంగతి? రేపు సోమవారం మనం ఏం తినాలో ఏం తాగాలో అన్నది ముందుగానే నిర్ణయింపబడుతుంది. అవి మాత్రమే మనకు దొరుకుతాయి. ఆ సోమవారం అనే దినంలో నువ్వు ఏమి తినాలనుకుంటావో పక్కన పెడితే, ఆ దినం నీకు ఏదైతే సిద్ధపరుచుద్దో అది మాత్రమే మనిషి తింటాడు. దానికి మించి నువ్వు తినాలనుకున్న అది నీ వల్ల కాదు, అది నీకు దొరకదు. అందుకే మీరు రేపు ఏం తిందుమా ఏం తాగుదు అని మీరు చింతించాల్సినటువంటి అవసరం లేదు. రేపటి దినము దాని గురించి ఆలోచిస్తుంది, అది మీకు సిద్ధపరుస్తుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా లోక సంబంధమైన దాని గురించి మనం దేవుణ్ణి అడగాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ముందుగానే ఈ భూమి మీద సర్వ సంపదలను దేవుడు భద్రపరుచున్నాడు. కొన్ని వేల సంవత్సరాలకు ముందే ఈ తరంలో అనేక బండ్లు, విమానాలు, లేకపోతే బైక్లు, లేకపోతే యంత్రాలు, వీటన్నిటికీ కావలసినటువంటి ఇంధనాన్ని భూమి పుట్టింది మొదలుకొని ఆ యొక్క ఆయిల్ అనేది భూమిలోనే దేవుడు భద్రపరిచాడు. నిజానికి అది ఆ కాలంలో ఒకవేళ ఉపయోగపడకపోయినా ఈ దినంలో మనకేం చేస్తుంది? అది ఉపయోగపడుతుంది. అంటే చూడండి, కొన్ని వేల సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి మనకు ఇంధనం ఉపయోగపడుతుందంటే, భూమి పుట్టిందే మొదలుకొని అందులో దేవుడు ఏం చేశాడంటే ప్రతి తరానికి అవసరమైనటువంటి ప్రతి సంపదను కూడా దేవుడు భూమి మీద ఉంచాడు. ఎందుకంటే ఆ కాలం అనేది నిర్ణయించినటువంటి వాడు దేవుడు కనుక, ఆ కాలంలో ప్రారంభం నుంచి చివరి వరకు ఏ జనరేషన్ వస్తుందో, ఏ జనరేషన్లో ఎలాంటి పరిస్థితులు వస్తాయో వారన్నిటికీ అవసరమైనటువంటి సమస్తాన్ని కూడా దేవుడు ఈ భూమి మీద పొందుపరిచాడు. ఇది వాస్తవం.
తన గురించి సాక్ష్యం లేకుండా ఈ భూమి మీద దేవుడు చేయలేదు అని మన అపొస్తలుల కార్యంలో చక్కగా చూడొచ్చు. అంటే ప్రకృతిని దేవుడు సృష్టించుటలో తన గురించిన సాక్ష్యం లేకుండా చేయలేదంట. ఈ ప్రకృతిని చూసినప్పుడు ఇది దేవుని సృష్టి అని ఖచ్చితంగా ప్రతి మనిషి కూడా గుర్తించాలి అని సాక్ష్యార్థమై ఈ ప్రకృతిలో ఉన్న సమస్తాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. కనుక ప్రియమైన వాళ్ళారా, లోక సంబంధమైన దాని గురించి దేవుణ్ణి మనం అడగాల్సినటువంటి అవసరత మనకు లేదు. మనం వెతకాల్సింది సహోదరులు పరిచయం చేశారు. మొదట దేవుని నీతిని, రాజ్యమును వెతకాలి. రాజ్యాన్ని మనం వెతకాలి, నీతిని మనం వెతకాలి, వాక్యాన్ని మనం నేర్చుకోవాలి, వాక్యానుసారంగా మనం బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే మనిషి వాక్యానుసారంగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తాడో సమస్తము సమకూర్చి నీకు జరిపించేటువంటి వాడు పరలోకమందు దేవుడు ఉన్నాడు. పరలోకంలో దేవాతి దేవుడు నీ కొరకు ఉన్నాడు. ఆయన కునుకక నిద్రించక, నువ్వైతే రాత్రిపూట కునుకుతావు, నిద్రపోతావు. అయితే నిన్ను నడిపిస్తున్నటువంటి దేవుడు కునుకడు, నిద్రించడు. కునుకక నిద్రించక నీ కొరకు అహర్నిశలు పనిచేస్తున్నటువంటి వాడు దేవుడు గనుక ఆ దేవాతి దేవుణ్ణి ఎరిగినటువంటి మనం చేయాల్సింది దేవుని యొక్క నీతిని, ఆయన రాజ్యమును మాత్రమే మనం వెతకాలి. అంటే ఆ రాజ్యాన్ని, నీతిని మనం వెతకటం అంటే ఆయన చెప్పినట్టుగా మనం ఏం చేయాలి? బ్రతకడానికి మనం ప్రయత్నించాలి. కనుక మనం ఎలా బ్రతకాలన్నది ఒకవేళ ఏ మనిషిని మనం అడిగినా ఆయనకు నచ్చిన విధానంలో ఒక మనిషి సలహా చెప్తాడు. దానివల్ల మనకి నష్టం, లాభం అనేది రెండు కూడా సంభవిస్తాయి. కానీ ప్రతి మనిషికి మేలు కలుగుటకై, ప్రతి మనిషి ధన్యులుగా ఎంచబడడానికి దేవుడు తన యొక్క మాటల్ని గ్రంథంగా ముద్రించాడు. అది మన చేతుల్లో ఉంది. ఇది సుమారుగా కొన్ని వేల సంవత్సరాల పూర్వం దేవుడు రాయించినటువంటి ఈ గ్రంథం ఇవాళ మనకు కూడా ఉపయోగపడుతుంది. ఈ భూమి ఉన్నంత వరకు కూడా మనకి ఈ యొక్క గ్రంథము ఉపయోగపడుతుంది. అయితే మనం నేర్చుకునేటువంటి అంశం ఏంటంటే, గత వారం మనం నేర్చుకున్నాం లూకా సువార్త. లూకా గారి గురించినటువంటి విషయాన్ని మనం నేర్చుకున్నాం. లూకా గారు ఆయన ఎవరు, ఆయన ఈ యొక్క పుస్తకాన్ని ఎవరికి రాశారు అనేటువంటి విషయాన్ని మనం గత వారంలో నేర్చుకున్నాం. లూకా గారు ఆయన వైద్యులు, భూసంబంధమైన శరీరానికి వైద్యుడిగా ఆయన వ్యవహరించేటువంటి వాడు, ఆయన యొక్క ఉద్యోగం. అలాంటి వ్యక్తి ఎప్పుడైతే క్రీస్తుని తెలుసుకున్నాడో, ఎప్పుడైతే క్రీస్తుని దేవుని కుమారుడని విశ్వసించాడో, అక్కడ నుండి క్రీస్తుతో పాటు అపొస్తలులతో పాటు తన యొక్క ప్రయాణాన్ని ప్రారంభించాడు. తన యొక్క ప్రయాణాన్ని ప్రారంభించినటువంటి లూకా గారు భూ సంబంధమైనటువంటి ఆ వృత్తిని విడిచిపెట్టేసి ఆత్మలను రక్షించి, ఆత్మలను బాగుపరిచి, ఆత్మలకు వైద్యం చేయడానికి ఆయన ప్రయాణాన్ని కట్టాడు. ఇది ప్రారంభం నుంచి అపొస్తలులతో కూడా ప్రయాణం చేస్తూ చివరి దినం వరకు కూడా అపొస్తలులను విడవకుండా అనేక సంవత్సరాల పాటు ఆయన ప్రభు మార్గంలో కొనసాగినటువంటి ఒక వ్యక్తి లూకా గారని మనం చెప్పాలి. ఈయన భూ సంబంధంగా ఒక వైద్యుడైనా, ఎప్పుడైతే ప్రభువుని పరలోక సంబంధమైనటువంటి వైద్యుడు భూమి మీదకి వచ్చాడన్న సంగతి ఎరిగినటువంటి వాడై ఆ యొక్క ఆత్మ సంబంధమైన వైద్యుడిగా ఇతడు ఏమైపోయాడంటే మరి ప్రభు వలె ఇతను కూడా మారడం అనేది జరిగిందండి. లూకా గారు కూడా అనేక ఆత్మల రక్షణ కొరకు ఆయన ముందుకెళ్ళడం అనేది జరిగింది. ఆయన చరిత్రని, ఆయన గురించినటువంటి విషయాలు గత వారం మనం నేర్చుకున్నాం. ఆయన ఎలాంటి వాడై ఈ గ్రంథాన్ని, ఈ యొక్క పుస్తకాన్ని రాశాడంటే, ఆయన తరచి పరిష్కారముగా తెలుసుకున్న వాడై రాశాడు. ఏదో వీళ్ళు ఏదో కాకమ్మ కథలు చెప్తే రాసిన పుస్తకం కాదట ఇది. ఏదో వీళ్ళు ఎవరో చెప్తే రాసినటువంటి పుస్తకం కాదు. ఈయన అపొస్తలులతో పాటు వెంబడిస్తూ వాళ్ళు చేసినటువంటి అద్భుతాలను, మహత్కార్యాలను కళ్ళతో చూస్తూ, చెవులతో విని పరిష్కారంగా ఎరిగిన వాడై ఈ యొక్క పుస్తకం లూకా సువార్త, అపొస్తలుల కార్యములు వ్రాయడం అనేది జరిగింది. లూకా గారు లూకా సువార్తని, అలాగే అపొస్తలుల కార్యముల పుస్తకాన్ని కూడా లూకా గారే వ్రాసారండి. మరి ఆయన అంత చరిత్రని, అపొస్తలుల కార్యం మొత్తం 28 అధ్యాయాలు ఉంటుంది. ఈ 28 అధ్యాయాల్లో ఉన్నటువంటి చరిత్ర మొత్తాన్ని లూకా గారు రాయగలిగారంటే మరి ఆయన
ప్రారంభం నుంచి ఎంత శ్రద్ధగా అపొస్తలుని వెంబడించి ఉంటే ఆ యొక్క గ్రంథాన్ని రాయడం అనేది జరిగింది. కాబట్టి చాలా గొప్పవాడనే మనం చెప్పాలి. గొప్పవాడు కాబట్టి ఇవాళ గ్రంథంలో ఆయన పేరు రాయడం అనేది జరిగిందండి. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ గ్రంథాన్ని చదువుతున్నటువంటి ప్రతి మనిషి తన యొక్క నోట లూకా గారు అనే మాట ఎందుకు తలవాల్సి వచ్చిందంటే, అతడు తన యొక్క జీవితాన్ని ప్రభువుకి అంకితం చేసుకున్నాడు కనుక, తన యొక్క జీవితాన్ని ప్రభు కొరకు త్యాగం చేసుకున్నాడు కనుక ఇవాళ మనం లూకా గారు అని ఈ యొక్క గ్రంథంలో ఈ యొక్క నామాన్ని మనం తలవడం అనేది జరుగుతుంది. అయితే ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి విషయం ఏంటంటే, ఇదే లూకా సువార్త 1వ అధ్యాయము 5, 6, 7 వచనాల్లో ఉన్నటువంటి సారాంశాన్ని మనం నేర్చుకుందాం. కొంచెం జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. మనం శ్రద్ధగా విని కొన్ని మాటలైనా మనం పట్టుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే చాలా విలువైనటువంటి సమయం ఇది. ఈ యొక్క సమయం చాలా విలువైనది. ఈ సమయాన్ని మనం సద్వినియోగపరుచుకోవాలి. ఈ సమయాన్ని ఒకవేళ మనం వృధాపరిచి మనం వచ్చాము, కూర్చున్నాం, వెళ్ళిపోయాం అనే ఉద్దేశంతో కాకుండా, వచ్చినందుకు మనం కొన్ని విషయాలు మనం మదిలో పెట్టుకొని కానీ వెళితే ఖచ్చితంగా మనం ఒకరోజు దీని గురించి ఎంతో సంతోషపడతాం. ఎందుకంటే వెళ్ళినటువంటి భక్తులకి ప్రభు ఆహ్వానం పలిగి ప్రతి వారి యొక్క బాష్ప బిందువులు ఆయన తుడుస్తాడు అనేటువంటి మాట గ్రంథంలో రాయబడింది. అంటే బాష్ప బిందువులు ఎందుకు వస్తాయి మనిషికి చెప్పండి? అసలు బాష్ప బిందువులు అంటే ఏంటో తెలుసా? బాష్ప బిందువులు అంటే ఏడిస్తే వచ్చేవి కాదు. ఏడిస్తే వచ్చేయా బాష్ప బిందువులు అంటే? ఏడిస్తే వచ్చేవి కాదు, ఆనందపడితే వచ్చేయి. సంతోషం, హృదయం నిండా సంతోషం పుడితే కళ్ళలో నుంచి వచ్చే వాటిని ఏమంటారంటే బాష్ప బిందువులు లేక ఆనంద బాష్పాలు అని అంటారు. ఏడిస్తే వచ్చే అవి వేరు. అర్థమైందా? రెండు నీళ్ళే, రెండు కళ్ళల్లో నుంచే వస్తాయి. అయితే ఆ రెండు నీళ్ళకి తేడా ఉంది. హృదయం నిండా ఆనందపడితే ఆనంద బాష్పాలు వస్తాయి. వాటినే బాష్ప బిందువులు. అది ప్రభు తొడుస్తాడట. ఎందుకు మనకి ఆనంద బాష్పాలు వస్తాయంటే, ఈ లోకంలో పడిన కష్టానికి అక్కడ ప్రతిఫలం ఆ పరలోక రాజ్యంలోనికి మనం వెళ్ళిన తర్వాత ఆ యొక్క రాజ్యాన్ని మనం చూసి ఎంతో ఆనందపడిపోతాం అంట, ఎంతో సంతోషపడిపోతాం. లాజరు గారు భూమి మీద ఆయన బ్రతికినటువంటి బ్రతుకుని మనం గ్రంథంలో చదివాం. అయితే ఆయన ఒకరోజు సడన్గా మరణించాడు. భూమి మీద కన్ను మూశాడు, పరదేశులో కన్ను తెరిచాడు. భూమి మీద కన్ను మూసినటువంటి లాజరు పరదేశులో కన్ను తెరిచిన తర్వాత ఆయన ఆనందానికి ఇంకా అంతు చిక్కదండి. ఆయన ఆనందాన్ని ఇంక ఎవరు పట్టలేరండి. భూమి మీద ఎంత దుర్భరమైనటువంటి జీవితాన్ని లాజరు గారు జీవించారు. ఎంత భయంకరమైన జీవితాన్ని ఆయన జీవించాడు. సరైన వస్త్రం, సరైన ఆహారం, సరైన ఆరోగ్యం లేక, పలకరించే వాళ్ళు లేక, అన్నం పెట్టేవాళ్ళు లేక, ఆదరించే వాళ్ళు లేక, నీడ లేక, ధనవంతుడి యొక్క వాకిట మెట్ల దగ్గర పడి ఉంటూ వర్షానికి తడుస్తూ, ఎండకి ఎండుతూ తన యొక్క జీవితాన్ని ఎల్లబుచ్చాడు. ఎంత కష్టం అనుభవించుంటాడో లాజరు భూమి మీద. పరలోకం నుంచి కష్టాన్ని చూస్తున్న దేవుడు ఆయన అనుకుంటుంటాడు, ఒక దినాన నీకు మంచి జీవితాన్ని ఇస్తాననుకుంటాడేమో దేవుడు. ఒక సమయంలో కన్ను మూశాడు లాజరు, పరదేశికి చేరుకున్నాడు. అబ్రహాం రొమ్మున ఆనుకోవడానికి వెళ్ళిపోయాడు. లాజరు గారు భూమి మీద బ్రతుకుతున్నప్పుడు దేవుడు ఆనందపడుతుంటాడు. ఒకవేళ కష్టం అనుభవిస్తుంటాడు లాజరు, ఎవరు ఆదరించేవాడు లేక. అయితే దేవుడు అనుకుంటాడు, నీ కష్టానికి తగ్గ ప్రతిఫలం నేను ఇస్తాను, నా దగ్గరికి రా. నమ్మకమైన దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు నమ్మకమైన వాడు దేవుడు. అలాంటి నమ్మకస్తుడి దగ్గర మనము కూడా నమ్మకంగా బ్రతకాలి. ఒక నమ్మకస్తుడు దేవుడు, నమ్మకమైన సృష్టికర్త,
ఈ నమ్మకమైన సృష్టికర్త దగ్గర మనం ఎలా బ్రతకాలంటే మనం కూడా నమ్మకస్తుల వలె బ్రతకాలి. నమ్మకస్తులమై ఉండాలి మనం కూడా. లాజరు గారు నమ్మకంగా బ్రతికాడు. ధనవంతుడు వాకిట్లో పడున్నాడే తప్ప అక్కడ దేన్ని అపహరించినోడు కాదు, దేన్ని దొంగతనం చేసినోడు కాదు, దేన్ని దోచుకున్నవాడు కాదు, దేనికోసం తన యొక్క ఆకలి కోసం, ఆరోగ్యం కోసం దేన్నో అపహరించినటువంటి వాడు కాదు. బ్రతికినంత వరకు నీతిగా ఉంటే తిన్నాడు, లేకపోతే పస్తులు పడుకున్నాడు. తన ఒళ్ళు భయంకరమైన రోగంతో నిండిపోయింది, అలాగే జీవించాడు. అయితే ఒకరోజు మంచి ప్రతిఫలాన్ని లాజరు గారు పొందారు. ఎందుకంటే దేవుడు నమ్మకమైన వాడు కనుక భూమి మీద దేవుడు చెప్పినట్టుగా మనం బ్రతికితే ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చేటువంటి దేవుడు, ఆయన నమ్మకమైన వాడు. భూమి మీద నా కొరకు మీరు బ్రతికిన ఎడల ఇదిగో మీకు పరలోక రాజ్యాన్ని ఇస్తానన్నటువంటి దేవుడు, ఆ నమ్మకమైనటువంటి దేవుడు వాగ్దానాన్ని మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఇచ్చినటువంటి వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు నమ్మకమైన వాడు. కాబట్టి నీవు ఆయన సన్నిధిలో నమ్మకంగా నువ్వు బ్రతకగలిగితే ఖచ్చితంగా దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చుకుంటాడు. అబ్రహాం గారు దేవుడు చెప్పినట్టుగా భూమి మీద బ్రతికాడు కనుక అబ్రహాము గారిని విషయమై అబ్రహాం గారికి ఏం చేశాడు? దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నీ సంతతికి కనాను దేశాన్ని ఇస్తానన్నాడు. ఖచ్చితంగా ఇశ్రాయేలు ప్రజలందరికీ ఏం చేశాడు? ఐగుప్తు దేశంలో నుంచి పిలిచి కనాను భూభాగం మొత్తాన్ని అప్పగించేశాడు. ఈ వాగ్దానం, ఈ ప్రామిస్ ఎవరికి చేశాడు? దేవుడు అబ్రహాముకు చేశాడు. నీ సంతానానికి నేడు నివాసం ఉన్నటువంటి ఈ భూభాగం మొత్తాన్ని నీ ప్రజలకు నేను ఇస్తాను, నీ సంతతికి. 430 సంవత్సరాలు గడిచిపోయినా కూడా దేవుడిచ్చినటువంటి మాట ప్రకారంగా దేవుడు మాట తప్పకుండా తన యొక్క ప్రజలను లేక అబ్రహాము సంతానాన్ని మరలా ఐగుప్తు దేశంలో నుంచి పిలిచి దేవుడు ఏం చేశాడంటే కనానులోనికి నడిపించాడు. ఎందుకంటే దేవుడు నమ్మకమైన వాడు కనుక. ఆయన మాట ఇస్తే వెనక్కి తీసుకునేటువంటి వాడు కాదు. నమ్మకమైన సృష్టికర్త కనుక ఆయన మన పక్షాన నమ్మకంగా సమస్తాన్ని జరిగిస్తూ ఉన్నప్పుడు మనము కూడా ఆయన సన్నిధిలో నమ్మకంగా బ్రతకాలి. ఒకవేళ అలా మన బ్రతుకుని కొనసాగించకపోతే ఈ లోకాన్ని విడిచిన తర్వాత నిత్య నాశనంలోనికి వెళ్ళేటువంటి పరిస్థితి మనకు ఎదురవుతుంది. కనుక దేవుని పిల్లలారా, ఈ విషయాన్ని ఎరిగినటువంటి లోకా గారు ఎప్పుడైతే ప్రభువుని ఎరిగాడో ఇక తన యొక్క జీవితాన్ని, భూసంబంధమైన ఉద్యోగాన్ని, ఆ వైద్య వృత్తిని పక్కన పెట్టేశాడు. ఇక ప్రభు సేవలోనికి వెళ్ళిపోయాడండి. గొప్పగా ఒక అధికారికి ఈ యొక్క సువార్త కానీ, అపొస్తలుల కార్యం గ్రంథం కానీ, ఒక థెయోఫిలా అనేటువంటి అధికారికి ఈ యొక్క పుస్తకాలని ఆయన రాస్తూ ఉన్నాడు. అయితే చాలా గొప్ప వ్యక్తిగా లోకా గారిని మనం గ్రంథంలో చూడొచ్చు. అలాగే 5, 6, 7 వచనాల్లో ఉన్నటువంటి సారాంశాన్ని కూడా మనం కొంత సమయం ఈ దినాన మనం నేర్చుకుందాం. 5వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. లూకా సువార్త 1వ అధ్యాయం 5వ వచనం. యూదా దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకరియా అని ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే, ఆమె పేరు ఎలిజబెత్తు. జకరియా, ఎలిజబెత్ అనేటువంటి వీరిరువురు భార్యాభర్తలు. ఈ జకరియా అనేటువంటి వ్యక్తి యూదా దేశంలో దేవుని ఆలయమందు యాజకుడిగా పనిచేస్తున్నాడు. ఈయన వంతు వచ్చింది, యాజక ధర్మం వంతు వచ్చింది. వంతు వచ్చినప్పుడు ఈయన యాజక ధర్మం చేయడానికి ప్రధాన యాజకుడిగా ఈయన దేవాలయంలోనికి వెళ్ళాల్సినటువంటి అవసరం వచ్చింది. అయితే ఇక్కడ మన ఒక విషయాన్ని మనం ఆలోచన చేయొచ్చు. యూదా దేశపు రాజైన హేరోదు దినములలో అనేటువంటి మాట గ్రంథంలో ఎందుకు రాయబడిందో ఒకసారి మనం ఆలోచన చేద్దాం. కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. యూదా దేశపు రాజైన హేరోదు దినములలో అనేటువంటి విషయాన్ని ఎందుకు రాశాడు అంటే, రాజును ఎందుకు ప్రస్తావించాడు గ్రంథంలో? యూదా దేశపు రాజైన హేరోదు అనేటువంటి విషయాన్ని గ్రంథంలో ఎందుకు రాయించాడంటే, బైబిల్ అనేది లోకస్తులు అనుకుంటున్నట్టుగా ఒక మత గ్రంథం కాదు,
బైబిల్ అనేది ఒక మహాజ్ఞాన గ్రంథం అని, ఇది చరిత్రగాంచినటువంటి గ్రంథము, చరిత్ర లేని గ్రంథం కాదు. బైబిల్ అంటే చరిత్ర లేని గ్రంథం కాదట, చరిత్ర కలిగినటువంటి గ్రంథమే మన చేతుల్లో ఉన్నటువంటి ఈ బైబిల్. యూదా రాజైన హేరోదు దినములలో అనేటువంటి మాట ఎందుకు బైబిల్లో ప్రస్తావించబడిందంటే, ఇప్పుడు ఉదాహరణకి ఈ దేశంలో, మన భారతదేశంలో క్రీస్తు శకం 1500 సంవత్సరాల కాలంలో శ్రీకృష్ణదేవరాయల పరిపాలన ఉంది. శ్రీకృష్ణదేవరాయల పరిపాలన ఉంది. రాజుల పరిపాలనలో శ్రీకృష్ణదేవరాయలు, చెన్నకేశవరాయలు, ఇలా వీరు మొత్తం ఒక 7 అన్నదమ్ములు ఉన్నారు. ఈ మెయిన్గా శ్రీకృష్ణదేవరాయలు ఈ ప్రాంతం మొత్తాన్ని తిరుపతి వరకు పరిపాలించడం అనేది జరిగింది. ఇప్పుడు ఆయన ఎప్పుడో నేటికి చనిపోయి 450 సంవత్సరాల పైన అయిపోయింది. ఇప్పుడు ఉన్నటువంటి మనము శ్రీకృష్ణదేవరాయలు లేడు, అది అబద్ధం అంటే అది సరిపోద్దా? శ్రీకృష్ణదేవరాయలు లేడు, అది ఒట్టిదే, అది అబద్ధం, అది కల్పితం అనే ఒకవేళ మనం అంటే, మనం కల్పితం అని అంటే మనుషులు ఎవడైనా ఆయన గురించి తెలియని వాడు శ్రీకృష్ణదేవరాయలు లేడు, అది కల్పితం అని అంటే అది సరిపోదు. ఎందుకో తెలుసా? రాజుల చరిత్రలో, మన భారతదేశ రాజుల చరిత్రలో ఆయన ఉన్నాడని, ఆయన ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని సంవత్సరాల వరకు ఈ ప్రాంతం అంతా పరిపాలించాడని, ఆయన కట్టినటువంటి కట్టడాలు ఇవన్నీ కూడా చరిత్ర ఆధారాలు ఉన్నాయి, చరిత్ర గ్రంథాలు ఉన్నాయి. ఒకవేళ మనం నోటితో కూస్తే అది అబద్ధం అని అది సరిపోదండి. శ్రీకృష్ణదేవరాయలు ఆయన ఉన్నాడు, ఆయన పలానా సంవత్సరంలో పుట్టాడు, అక్కడ నుంచి ఇన్ని సంవత్సరాలు ఆయన భూమి మీద బతికాడు, తర్వాత ఆయన ఇన్ని రాజ్యాలని జయించాడు, ఇన్ని కట్టడాలు కట్టాడు, ఇన్ని గుడులు కట్టాడు, ఇంత చరిత్రగాంచినటువంటి వాడని చరిత్ర గ్రంథం, భారతదేశ రాజుల చరిత్ర గ్రంథంలో ఆయన యొక్క హిస్టరీ మొత్తం ఉంటుంది. ఇది కాదు, ఇది అబద్ధం అనడానికి లేదండి, అవకాశమే లేదు. అలాగే ప్రధానమంత్రిగా చేసినటువంటి మన్మోహన్ సింగ్ గారు, ఆయన తదనంతరం ఆయన తెలియనటువంటి వారు, ఆయన లేడు అని అంటే సరిపోద్దా? లేదు. ఆయన భారతదేశంలో ప్రైమ్ మినిస్టర్గా ఈ సంవత్సరం నుంచి పలానా సంవత్సరం వరకు ఆయన పాలన జరిగించాడు అని చరిత్రలో లిఖించబడుద్ది. ఒకవేళ ఆ మనిషి కాలం చెల్లిపోయినా, ఇక 100 సంవత్సరాల తర్వాత అయినా సరే ఆయన గురించి చరిత్ర గ్రంథంలో ఉంటది. పలానా వ్యక్తి ఆయన ఇన్ని సంవత్సరాల వయసులో ఇలాగ పీఠం ఎక్కాడు, ఇన్ని సంవత్సరాలు పరిపాలించాడు, ఎన్నో సంవత్సరాల్లో దిగిపోయాడు, ఆయన చేసినటువంటి పనులు ఇవన్నీ కూడా మరి ఆ యొక్క గ్రంథాల్లో ముద్రింపబడి ఉంటాయి. అది లేదు అనడానికి ఆధారం లేదు, దాన్ని మనం చూపించలేం. ఆయన ఉన్నాడు అనడానికి ఆధారం ఉంటుంది. ఇదిగో పలానా వ్యక్తి ప్రధానమంత్రిగా ఈ సంవత్సరాన ఆయన ఎక్కాడు, ఈ సంవత్సరం వరకు పరిపాలన చేశాడు, పలానా సంవత్సరంలో ఆయన దిగిపోయాడు. ఇదంతా డిక్షనరీ లేక గ్రంథం ఆధారం ఖచ్చితంగా మనం చూడొచ్చు. అలాగే ఒకవేళ ఎవడైనా సరే ఇది తప్పు అంటే, అసలు లూకా సువార్త లేదని, అసలు లూకా గారు లేడని, అసలు బైబిలే లేదని, ఇది అబద్ధం అని ఎవడైనా ఒకవేళ అంటే, దానికి ఆధారంగా, చరిత్ర ఆధారంగా, భౌగోళికమైనటువంటి చరిత్ర ఆధారంగా ఇదిగో గ్రంథంలో ఈ మాటని వ్రాయించడం అనేది జరిగింది. ఉదాహరణకి మనం చదివాం 5వ వచనంలో, యూదా దేశపు రాజైన హేరోదు. ఈ హేరోదు అబద్ధం అని, ఈయన రాజు కాదని, ఈయన లేడని ఎవడు అనలేదండి. 1వ శతాబ్దంలో యూదా దేశాన్ని పరిపాలించినటువంటి ఒక వ్యక్తి రాజు, ఆయన హేరోదు అని రాజుల చరిత్ర గ్రంథాల్లో ఉంటది. ఇప్పటికి మనం వెళ్ళి చూసిన ఆ మ్యూజియంలో మనం వాటిని మనం చూడవచ్చు. ఇప్పుడు యూదా రాజ్యాన్ని పరిపాలించిన రాజు హేరోదు ఉన్నప్పుడు ఇది అబద్ధమైద్దా? ఆ మాట రాయించిన ఈ గ్రంథం అబద్ధమైద్దా? అబద్ధం కాదు కదండి. అందుకొరకు దేవుడు ఏం చేశాడంటే, ఈ యొక్క రాజుల చరిత్రను కూడా గ్రంథంలో వ్రాయించడం అనేది జరిగిందండి. యూదా రాజు అయినటువంటి హేరోదు ఎలా అయితే అబద్ధం కాడో నిజమో, అలాగే ఈ గ్రంథం కూడా ఏమై ఉంటుందట, నిజమై ఉంటుంది. ఖచ్చితంగా నమ్మాల్సిందే. అది నిజమైనప్పుడు లూకా గారు ఎందుకు అబద్ధం అవుతాడు?
అది నిజమైనప్పుడు గ్రంథం ఎందుకు అబద్ధం అయింది? అబద్ధం అయిద్దా? అబద్ధం కాదు. చరిత్ర ఆధారం. లూకా గారు రాసిన కాలంలో, ఆ కాలంలో ఎవరు ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడంటే హేరోదు అనేటువంటి ఒక వ్యక్తి ఆ రాజ్య పరిపాలన చేస్తున్నాడు. ఆ రాజు పరిపాలనలో దేవాలయంలో యాజక ధర్మం జరిపించడానికి ఎవరికి వంతు వచ్చిందట? ఎవరికి వంతు వచ్చిందంటే జకరియా అనేటువంటి వ్యక్తికి వంతు వచ్చింది. ఇతడు యాజకుడిగా అక్కడికి వెళ్ళాల్సినటువంటి అవసరత వచ్చింది. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఒకటి మనం చరిత్ర గురించి మనం తెలుసుకోవడానికి ఆ మాటని మనం చదివాం. ఈ రాజు ఎలా అయితే నిజమో అలాగే వ్రాయబడినటువంటి గ్రంథం కూడా నిజమనే కూడా మనం చెప్పాలి. రెండోదిగా అతని భార్య అహరోను కుమార్తెలో ఒకతే, ఆమె పేరు ఎలిజబెత్ అనేటువంటి మాట కూడా మనం చదివాం. ఈమె ఎవరు కుమార్తె అంట? బాగా వినాలి. ఈమె ఎవరు కుమార్తె అంట? అహరోను కుమార్తె. అహరోను కుమార్తె అంటే నేరుగా అహరోనుకి పుట్టినటువంటి కుమార్తె కాదు ఈమె. అహరోను కుమార్తె అంటే అహరోను సంతతిలో వచ్చినటువంటి స్త్రీ అనమాట ఈమె. ఎలిజబెత్ అనేటువంటి ఆమె అహరోను సంతతిలో వచ్చినటువంటి ఆమె. అయితే విచిత్రం ఏంటంటే, ఇక్కడ ఈ యొక్క మాట రాస్తున్నప్పుడు లేక ఈ ఎలిజబెత్ ఉన్నటువంటి కాలంలో ఈ ఎలిజబెత్ అహరోను కుమార్తెగా ఉంది. ఆ కాలానికి అహరోనికి ఎంత సమయం ఉందట? సుమారు 1500 సంవత్సరాలు. ఈ అహరోను ఎవరు? మోషే గారి యొక్క అన్నదమ్ముడు. మోషే గారి యొక్క అన్నదమ్ముడు అహరోను, మోషే, మిరియాము, వీళ్ళు ఒకే సంతానం. ఇప్పుడు అహరోను కుమార్తెలలో ఒకతే అని అన్నాడంటే, ఇప్పుడు అహరోను దగ్గర నుంచి అంటే 1500 సంవత్సరాల వరకు అహరోను యొక్క తీగ అనేది ఏం జరుగుతుందట? కొనసాగుతూనే ఉంది. ఉదాహరణకి మా తాతగారికి 6 మగపిల్లలు. ఆ 6 మగపిల్లల్లో 6 వాళ్ళకి మళ్ళీ 6 పుట్టారు. ఈ 6లో కొంతమందికి ఎవరు లేరంట? మగపిల్లలు లేరు. కొంతమందికి మగపిల్లలు లేరు, ఆడపిల్లలే పుట్టారు. ఇప్పుడు ఆ సంతతి ఏమైపోద్ది? ఆ మగపిల్లలు లేకుండా ఆడపిల్లలే పుట్టిన ఆ సంతతి ఏమైపోద్ది? ఆ తీగ అంతటితో ఆగిపోద్ది. బాగా వినాలి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, పురుషుడు లేకుండా అంటే మగపిల్లడు పుట్టకుండా ఆడపిల్లలే పుడితే ఇంకా అక్కడ నుంచి అతని యొక్క సంతతి ఏమైపోద్దంట? ఆ తీగ కట్ అయిపోద్ది. కానీ ఈ యొక్క ఎలిజబెత్ అహరోను కుమార్తెగా ఉందంటే అక్కడ నుంచి అహరోను వరకు ఎంత సమయం? 1500 సంవత్సరాలు గడిచిన ఈ 1500 సంవత్సరాలలో ఆయన యొక్క సంతానం అనేది వాడిపోకుండా ఎలా ఉందంట? ముందుకి కొనసాగుతానే ఉంది. ఇది ఎలా సాధ్యమైంది? ఎవరు దీన్ని అలా నడిపించేవాడు? అబ్రహాముకు మాట ఇచ్చాడు దేవుడు, నిన్ను ఆశీర్వదిస్తాను అని. అనేక జనముల్ని ఆశీర్వదించినట్లుగా నీలోంచి ఒక కుమారుణ్ణి తీస్తానన్నాడు యేసు ప్రభువుని ఉద్దేశించి. అలాగే అహరోను గురించి ఎలిజబెత్ ఇన్ని సంవత్సరాల వరకు కూడా అహరోను యొక్క సంతానం అనేది ఎలా వస్తుందంటే క్రమంగా కొనసాగుతూ ఉంది. ఎక్కడ కూడా తెగిపోకుండా వేరనేది కొనసాగుతుందంటే ఎందుకు అలా కొనసాగిందో మీకు నేను చెప్పాలనుకుంటున్నా. ఎందుకు కొనసాగింది అని అంటే అహరోను యొక్క జీవితం, లేకపోతే అహరోనుని దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఉద్దేశం. మోషే కాలంలో ప్రజలందరిని బయటికి నడిపించిన తర్వాత గుడారంలో యాజక ధర్మం చేయాలా? దేవుని ఆలయం అప్పుడు గుడారంలా కట్టి అక్కడ దేవుణ్ణి ఆరాధిస్తూ వస్తున్నారు వీళ్ళు. 40 సంవత్సరాల అరణ్యంలో వచ్చేటప్పుడు
అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఎవరు నా యొక్క ఆలయంలో యాజక ధర్మం జరిగించాలి అని అనుకున్నప్పుడు 12 గోత్రాల వారిలో 12 మంది 12 కర్రలు తీసుకొని వచ్చి ఆలయంలో పెట్టమన్నాడు దేవుడు. బాగా వినాలి. 12 గోత్రాల్లో ఉన్నటువంటి 12 మంది 12 కర్రలు తీసుకొని వచ్చి ఆలయంలో పెట్టమన్నాడు. వీళ్ళు వచ్చి ఆలయంలో పెట్టేసి వెళ్ళిపోయారు. మరుసటి రోజు వచ్చేసరికి లేవి గోత్రానికి సంబంధించిన అహరోను తెచ్చిపెట్టిన కర్ర చిగురించిందంట. కర్ర, ఎండిపోయిన కర్ర. బాగా వినాలి. ఎండిపోయిన 12 మంది గోత్రకర్తల్లో 12 కర్రలు తీసుకొని వచ్చి ఆ ఆలయంలో పెట్టారు. ఆ డేరాలో పెట్టేసి దేవుడు చెప్పాడు, నేను ఎవరిని ఎంచుకుంటానో వాళ్ళని ఎంచుకుంటాను, నేను మీకు చూపిస్తాను. గోత్రానికి ఒక మనిషి ఒక కర్ర చొప్పున ఆ ఆలయంలో తీసుకొచ్చి పెట్టమన్నాడు. 12 మంది 12 కర్రలు తీసుకొని వచ్చి ఆలయంలో పెట్టారు. పెట్టినప్పుడు లేవి గోత్రానికి సంబంధించినటువంటి అహరోను యొక్క కర్ర, చేతి కర్ర ఏమైందంట, మరుసటి రోజు వచ్చేసరికి చిగురించిందంట. ఇప్పుడు దేవుడు చూపించాడు అక్కడ, ఇప్పుడు నా ఆలయంలో యాజక ధర్మం జరిగించాలంటే, యాజకులుగా పనిచేయాలంటే ఏ సంతతి వారు పనిచేయాలో దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ఏర్పాటు ఎవరి ద్వారా చేసుకున్నాడంటే అహరోను ద్వారా ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు అహరోను చేతికర్ర చిగురించింది. ఇప్పుడు దేవుని ఆలయంలో యాజక ధర్మం ఎవరు జరిగించాలా? అహరోను సంతతి వారే జరిగించాలి. అహరోను గర్భంలో నుంచి వచ్చినటువంటి వారే శాశ్వత కాలం వరకు దేవుని యొక్క ఆలయంలో యాజక ధర్మం అనేది జరిగించాలి. అహరోను సంతతి, అది ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు అహరోను సంతతి, అహరోనుని ఏర్పరచుకున్న కాలం నుంచి ఇప్పుడు ఇక్కడ ఎలిజబెత్, జకరియా ఈ కాలం వరకు ఎంత సమయం అంటే 1500 సంవత్సరాల కాలం పట్టింది. ఈ 1500 సంవత్సరాల కాలం వరకు కూడా దేవుని ఆలయంలో పనిచేయడానికి ఇప్పుడు ఎవరు అవసరమై ఉన్నారు? యాజకులుగా అహరోను సంతతి అవసరం అయింది. కాబట్టి ఇప్పుడు అహరోను సంతతి ఏమవుతూ వస్తుంది? 1500 సంవత్సరాలు గడిచినా కూడా ఆ సంతతి అనేది ఎక్కడా కూడా తెగిపోకుండా వస్తూ ఉంది. మగపిల్లలే పుట్టకుండా ఆడపిల్లలే పుట్టారనుకో, ఆ సంతతి ఏమైపోద్దట? తెగిపోద్ది. కనుక అందుకు ఇక్కడ ఏమని రాయబడిందంటే, ఈ ఎలిజబెత్ ఎవరు కుమార్తె అంటే అహరోను కుమార్తెలలో ఒకతే. మనం ఎలా ఆలోచించాలి? గ్రంథాన్ని ఎలా ఆలోచించినప్పుడు వాక్యాన్ని మనం చదివినప్పుడు యూదాదేశపు రాజు అయిన హేరోదు దినములలో అనే మాటను మనం చదివినప్పుడు ఈ మాటని మనం ఎలా తీసుకోవాలి? గ్రంథంలో రాయబడిన ఈ మాటని మనం ఎలా అర్థం చేసుకోవాలో నేను మీకు ఇందాక వివరించాను. ఎందుకంటే చరిత్రకు ఆధారంగా ఆ మాటను రాయడం అనేది జరిగింది. ఇప్పుడు యూదా దేశంలో పరిపాలించినటువంటి 1వ శతాబ్దంలో హేరోదు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన లేడు అనడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే ఆయన రాజ్య పరిపాలన చేసినటువంటి గ్రంథాలు ఇప్పటికి కూడా భూమి మీద ఉన్నాయి కనుక. రాజుల చరిత్ర గ్రంథాలు ఉంటాయి, ప్రపంచంలో రాజుల చరిత్ర గ్రంథాలు ఉంటాయి. ఈ రాజుల చరిత్ర గ్రంథాల్లో ఏ దేశంలో ఏ రాజు పరిపాలించాడో ఆ చరిత్ర అంతా కూడా లిఖింపబడి ఉంటది. కనుక ఈ జకరియా, ఎలిజబెత్ వీరిరువురు ఎవరు అనేటువంటి విషయాన్ని మనం చూడగలిగాం. 6వ వచనానికి మనం వస్తే, వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. వీళ్ళు ఎలా ఉన్నారంట? దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారట. వీరిరువురు సకల విధములైనటువంటి ఆజ్ఞల చొప్పున, వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి అనేటువంటి విషయాన్ని వీరిద్దరే రాసుకోవట్లా. ఇక్కడ ఎలిజబెత్, జకరియా వీళ్ళిద్దరే రాసుకోవట్లా. మేమిద్దరం దేవుని దృష్టికి నీతిమంతులై బతుకుతున్నామని రాయలే. ఇక్కడ ఈ మాట రాసింది ఎవరంట? వీళ్ళిద్దరి గురించి లూకా గారు రాశారు. లూకా గారు ఆయన ఒక్కడే రాశాడంటే ఆయన పరిశుద్ధాత్మ ప్రేరితుడై, పరిశుద్ధాత్మని ద్వారా ఈ సమాచారాన్ని ఎరిగిన వాడై ఈ యొక్క మాటను రాయడం అనేది
జరిగిందండి. వీరిద్దరు ఎలా బ్రతుకుతున్నారంట? దేవుని సన్నిధిలో నిరపరాధులుగా బ్రతుకుతున్నారు. సకల విధములైనటువంటి ఆజ్ఞల చొప్పున వాళ్ళు ఏం చేస్తున్నారంట? నడుచుకుంటున్నారంట. ఎందుకు వీళ్ళు దేవుని దృష్టికి నీతిమంతులుగా తీర్చబడ్డారు? చదువుదాం ఒకసారి మాట మళ్ళా 6వ వచనాన్ని. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండేది. దేవుని దృష్టికి నీతిమంతులై ఉండాలి అంటే మనిషి ఏం చేయాలో అక్కడ చెప్తున్నాడు. సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకోవాలి. ఎలా నడుచుకుంటే దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉంటామంట? ఆజ్ఞలను గైకొనాలి. దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞలను గైకొనాలి. ఈ మాటని మనం నమ్మాలి. ఈ మాటని పరిష్కారంగా మనం తెలుసుకోవాలి. దేవుడు అంటే ఎవరో, ఆయన శక్తి ఏంటో, ఆయన ప్రభావం ఏంటో, ఆయన మన కొరకు ఎంత త్యాగం చేశాడో, తన కుమారుడైన క్రీస్తుని లోకానికి పంపించి ఆయన చేసినటువంటి యొక్క నిత్య సంకల్పం ఏంటో మనిషి ఎరగాలి. ఇది లేఖనాల ద్వారా మనం ఎరిగేటువంటి అవకాశం దేవుడు మనకు అనుగ్రహించాడు. సకల విధమైనటువంటి ఆజ్ఞల చొప్పున న్యాయ విధులు, రాయబడినటువంటి మాటలు, న్యాయ విధులు, ఇవన్నీ వీటన్నిటి ప్రకారంగా మనం నిరపరాధులుగా బ్రతకాలి. అపరాధులుగా కాదట, నిరపరాధులుగా మనం బ్రతకాలి. అపరాధిగా వేరు, నిరపరాధులుగా వేరు. అపరాధులుగా మనం బ్రతుకుతున్నామా, నిరపరాధులుగా మనం బ్రతుకుతున్నామా ఆలోచన చేయాలి. ఈ ఎలిజబెత్, జకరియా అనేటువంటి వీళ్ళిద్దరూ మరి అపరాధులుగా బ్రతికారండి? కాదండి, నిరపరాధులుగా బ్రతుకుతున్నారు. సకల విధమైన ఆజ్ఞలంటే, సకల విధమైన ఆజ్ఞలంటే దేవుడిచ్చినటువంటి ప్రతి ఆజ్ఞను వాళ్ళు తూచా తప్పకుండా పాటిస్తూ ఉన్నారు. భయభక్తులతో వాళ్ళు బ్రతుకుతున్నారు. ఇంకొక విషయం ఏంటో తెలుసా? యాజకుడు యాజక ధర్మం చేయడానికి దేవాలయంలోనికి వెళితే ఒకవేళ అతను బయట ఉన్నప్పుడు పొరపాటు చేసి లేక పాపం చేసి యాజక ధర్మం జరిగించడానికి ఆ దేవాలయంలోనికి వెళితే ఏం జరుగుద్దో తెలుసా? వెళ్ళినవాడు తిరిగి రాడు. లోపలికి వెళ్ళడమే కానీ వచ్చేటప్పుడు శవంలా బయటికి వస్తుంది. తెలుసా మీకు ఆ సంగతి? ఆ కాలంలో దేవుని ఆలయంలో యాజక ధర్మం జరిగించడానికి ఆ యాజకులు లోపలికి వెళ్ళి ఆ ధూప దీప నైవేద్యాలు పెట్టాలంటే, ఆ ఆలయంలోనికి వెళ్ళి పని చేయాలంటే ఒకే ఒక వ్యక్తికి ఛాన్స్ ఉంటుంది. అతడే యాజకుడు. లేక సంవత్సరానికి ఒకసారి వెళ్ళే ఆయన మరి ప్రధాన యాజకుడు వీళ్ళుంటారని. ఈ ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి లోపలికి వెళ్తాడు. వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలో తెలుసా? బయట ఉన్నప్పుడు దేవుని యొక్క సకల విధమైనటువంటి ఆజ్ఞల చొప్పున ఇతను నడిచిన వాడై ఉండాలి. ఒకవేళ ఆజ్ఞని మీరి బ్రతికిన వాడైతే లోపలికి వెళ్ళినవాడు మళ్ళా వాడు అట్టాగే బయటికి తిరిగి రాడంట, ఆ శవంలా మారిపోతాడు. ఇంకొక విషయం ఏంటో తెలుసా? పోయేటప్పుడు కాలికి తాడు కట్టిపోవాలా, తాడు కట్టుకొని పోవాలా లోపలికి. ఎందుకు లోపలికి తాడు కట్టుకొని పోవాలా? ఎందుకో చెప్పంటారా? లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇతడు బయట అపరాధిగా బ్రతికి లోపలికి వెళ్ళాడు అనుకుందాం, చచ్చిపోతాడు. నిలవని చచ్చిపోతాడు, అక్కడే పడి చచ్చిపోతాడు. చచ్చిపోయిన ఆయన మోసుకు రావడానికి మళ్ళీ ఇంకెవడు బయటికి లోపలికి పోవడానికి లేదు. ఇంకే వ్యక్తి కూడా ఆలయంలోనికి వెళ్ళే అవకాశమే లేదు. చచ్చిపోయాడే కదా, ఆయన్ని మోసుకు రావాలంటే మేము పోవాలి కదా. కాబట్టి ఎవడు పడితే వాడు పోయామనడానికి లేదు. అక్కడ ఎవడు పోయినా చచ్చిపోతాడు. కాబట్టి లోపల చచ్చిపోయి అపరాధిగా ఎంచబడి లోపల చచ్చిపోయిన యాజకుడిని బయటికి తీసుకురావాలంటే మనుషులు పోయి తీసుకురాకూడదు కనుక పోయేటప్పుడే పొడివాటి తాడు కాళ్ళకు కట్టి లోపలికి పోతాడు. ఒకవేళ చచ్చాడా బయట ఉల్ల తాడు దాన్ని లాక్కొని నేరుగా ఊరి చివరకు తీసుకుపోయి ఆడబడేయడు. చచ్చిన కుక్కని ఎలా అయితే తీసుకుని వెళ్తామో ఈ ప్రధాన యాజకుడు లోపల అపరాధి అయి చచ్చాడంటే ఆలయంలో చచ్చిన కుక్కని ఈడ్చుకోపోయినట్టుగా తాడు పట్టుకొని ఈడ్చుకోపోవడమే బయటికి.
అయితే జకర్యా ఎలా ఉన్నాడంట? సకల విధములైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున ఆయన ఎలా ఉన్నాడట? నిరపరాధిగా బ్రతుకున్నాడు. ఆ నిరపరాధిగా బ్రతుకుతున్నాడు కాబట్టి ఆయన బ్రతికే ఉన్నాడు. ఆయన చచ్చిపోలే. దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నాడు. పైపెచ్చు వాళ్ళు అప్పటికి ఏ వయసులో ఉన్నారట? వృద్ధులుగా ఉన్నారు. చూద్దాం ఆ మాటను కూడా. 7వ వచనం, ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయేది, మరియు వారిద్దరు బహుకాలము గడిచిన వృద్ధులై ఉన్నది. ఈ జకర్యా ఎలిజబెత్తులు లూకా గారి యొక్క పుస్తకాన్ని రాసేటువంటి సమయానికి వీరిరువురు ఎలా ఉన్నారట? అంటే ఈ పుస్తకం రాసే సమయానికి కాదండి, పుస్తకం రాసే సమయానికి కాదు. ఆ కాలంలో ఇప్పుడు బాప్టిజం ఇచ్చి యోహాను గారు పుట్టక ముందు వీళ్ళిద్దరు ఉన్నటువంటి విషయాన్ని లూకా గారు రాస్తున్నారు. అక్కడ రాస్తూ ఉన్నప్పుడు ఈ బాప్టిజం ఇచ్చి యోహాను ఎవరికి పుట్టాడంటే ఈ జకర్యా ఎలిజబెత్తులకు దేవుడు అనుగ్రహించాడు. అయితే యోహాను గారు పుట్టేటువంటి సమయంలో ఈ తల్లిదండ్రులు ఎలా ఉన్నారు? వృద్ధులుగా ఉన్నారు. బహుకాలం గడిచిన వృద్ధులుగా ఉన్నారు. బహుకాలం గడిచిపోయినా కూడా వీళ్ళు దేవుని దృష్టికి ఎలా బ్రతుకుతున్నారట? మనం 2 రోజులు దేవుణ్ణి నమ్మితే 3వ రోజు కల్లా మనం బతుకు బయటపడిపోతుంది. అంతే కదండి. దేవుణ్ణి విశ్వాసం ఉంచిన మొదటి రోజుల్లో, బాప్టిజం పొందినటువంటి మొదటి రోజుల్లో మన బ్రతుకు ఎలా ఉంటుందో, కొద్ది రోజులు గడిచిన తర్వాతనే మన బ్రతుకు అనేది తెల్లారిపోతుంది. కానీ ఈ జకర్యా ఎలిజబెత్తుల యొక్క జీవితం లాంగ్ టైం వరకు కూడా ఎలా ఉన్నారంట? దేవుని దృష్టికి నీతిమంతులుగా, నిరపరాధులుగా వాళ్ళు బ్రతుకుతున్నారు. ఆ విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం ఇక్కడ. మన విశ్వాసం ఎంత అంటే మహా అంటే 3 నాళ్ళ ముచ్చటగానే ఉందని మన విశ్వాసం. ప్రభువుని నమ్ముకున్నటువంటి క్రైస్తవులకి మన విశ్వాసం 3 నాళ్ళ ముచ్చటే. 3 రోజులే. 4వ రోజు కల్లా మన విశ్వాసం బయటపడిపోతుంది. మన బలహీనత బయటపడిపోతుంది. మన పాపం బయటపడిపోద్ది. కానీ ఈ జకర్యా ఎలిజబెత్తులు అటువంటి వారి యొక్క విశ్వాసము, వారి యొక్క నీతి శాశ్వత కాలం వరకు ఉందండి. బహువృద్ధులైనా కూడా వాళ్ళు దేవుడు మెచ్చుకోదగినటువంటి జీవితాన్ని వాళ్ళు జీవిస్తున్నారని మనం చూడగలం. అయితే బహువృద్ధులుగా ఉన్నటువంటి వారి ఇరువురికి దొరికినటువంటి విషయం ఏంటంటే ఆ బాప్టిజం ఇచ్చి యోహాను గారు వారికి జన్మించడము. ఇదేం జరిగిందంటే సరే ఇక్కడ ఏం జరిగిందంటే ఈయన వంతు వచ్చింది యాజక ధర్మం చేయడానికి. ఈయన వెళ్ళాడు, జకర్యా గారు ఆలయంలోనికి వెళ్ళాడు. ఆలయంలోనికి వెళ్ళేసరికి అక్కడ ఏం జరిగిందంటే దేవదూత ఈయనకి కనపడి దేవుడు పంపించినటువంటి దూత కనపడి, నీకు ఒక సంతానాన్ని ఇస్తాడు దేవుడు. ఆ సంతానము ప్రభు ముందు అరణ్యంలో వెలిగెత్తు కేక, అంటే ప్రభు యొక్క మార్గాన్ని సరళం చేసేటువంటి ఒక దూతగా అతడు ముందు నడుస్తాడు అని చెప్పి ఒక ప్రవచనాన్ని దేవదూత వచ్చి జకర్యా గారికి చెప్పడం అనేది జరిగింది. విచిత్రం ఏంటంటే వాళ్ళు బహు వృద్ధులైపోయి ఉన్నారు. ఆ వృద్ధాప్యాయంలో కూడా బాప్టిజం ఇచ్చి యోహాను గారిని మరి ఆ ఎలిజబెత్ ఏమైందంట? గర్భం దాల్చడం అనేది జరిగింది. యేసు ప్రభు గారిని గర్భం దాల్చే సమయంలో మరియమ్మకి వయసు ఎంత? ముసల్దా? కాదండి, అప్పుడే ఎంగేజ్మెంట్ అయింది. యేసేపు గారితో ఎంగేజ్మెంట్ అయింది. మంచి యవ్వనశ్రీ మరియమ్మ గారు. అయితే బాప్టిజం ఇచ్చి యోహాను గారు పుట్టే తల్లి అప్పటికి ఆమె ఎలా ఉంది? వృద్ధురాలుగా ఉంది. కంపేరింగ్ చూడండి ఎలా ఉందో. బాప్టిజం ఇచ్చి యోహాను గారు పుట్టే టైంలో తల్లిదండ్రులు ఎలా ఉన్నారంటే బహువృద్ధులుగా ఉన్నారు. బహువృద్ధులకు ముసల వాళ్ళకి యోహాను గారు జన్మించారు. బాప్టిజం ఇచ్చి యోహాను గారు జన్మించారు. అలాగే యేసు ప్రభు వారు మరియమ్మ గర్భంలోనికి ఎప్పుడు వెళ్ళాడంటే మరియమ్మ గారు యవ్వన స్త్రీగా ఉన్నప్పుడే.
అందుకే గ్రంథంలో ఒక మాట ఉంటుందండి, యవ్వన కాలమందు పుట్టిన కుమారులు ఎలాంటి వాళ్ళంట. మీరు బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణములు వంటి వారు. ఆ మాట వివరించుకుంటే, ఒక బలవంతుని చేతిలో బాణం ఉంది, ఒక ముసలుడి చేతిలో బాణం ఉంది. ఇప్పుడు ముసలుడు అమ్మును వదిలితే అది ఎంత దూరం పోద్ది, ఎంత బలంగా గుచ్చుకుంటుంది. ఒక బలవంతుడు అదే బాణం వదిలితే ఎంత వేగం పోద్ది, ఎంత దూరం పోద్ది, ఎంత బలంగా గుచ్చుకుంటుంది. ఇప్పుడు యవ్వన కాలం ముందు పుట్టినటువంటి కుమారుడు ఎలాంటి వాడై ఉంటాడంట, బలవంతుని చేతిలో బాణము వంటి వాడు. యవ్వన వయసులో మరి మరియమ్మ గారికి జన్మించినటువంటి యేసు ప్రభులు వారు ఎలాంటి వాడిగా ఉన్నాడట, బలవంతుడు, యోధుడు. ఆయన యుక్త వయసులో 33 సంవత్సరాల వయసు కాలంలో ఆయన లోకాన్ని రక్షించడానికి ఒక మహాయాగాన్ని భూమి మీద చేశాడు. మహాయాగాన్ని చేశాడు భూమి మీద యేసు ప్రభు. ఆ కలువరి కొండ మీదకి ఆ శిలువని మోసుకుపోవడం అనేది అంత మామూలు పరిస్థితి కాదండి. ఆయన ఏదో సాఫీగా తీసుకుపోతే ఆ శిలువని మోసుకుపోవడం కాదండి. ఆయన అనేక చిత్రహింసలు పెడుతున్నారు. ఆయన అనేక దెబ్బలు ఆయనకు తగులుతున్నాయి, అనేక బాధ ఆయనకుంది. ఆ సమయంలో కూడా ఆయన శిలువను మోసుకొని ఆయన కొండ ఎక్కాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సామెతల గ్రంథంలో ఉంటది, వారు యెషయా గ్రంథంలో అనుకుంటా, వారు నా చేతులు నా కాళ్ళను వారు పొడిచిరి. అంటే యేసు ప్రభు చేతులకి కాళ్ళకి మేకులు కొడతారన్నటువంటి విషయం ప్రభు ఈ లోకానికి రాకముందే 600 సంవత్సరాలకు ముందే గ్రంథంలో వ్రాయించబడి, ఆయన వస్తాడు, ఇలా జన్మిస్తాడు, ఇలా మరణిస్తాడు, ఇలా మేకులు కొడతారు ఆయన చేతులకు కాళ్లకు అనేటువంటి విషయాన్ని క్రీస్తు రాకముందే 600 సంవత్సరాలకు ముందుగానే గ్రంథంలో దేవుడు ముందుగా ప్రవచనంగా వ్రాయించాడు. అలాంటి గొప్ప యోధుడు ప్రభు అయిన క్రీస్తు. అలానే బాప్టిజం ఇచ్చి యోహాను గారు అంత బలహీనుడేం కాదండి. ఒకవేళ ఆ వృద్ధులకు జన్మించిన దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి పొందినటువంటి వాడై బలంగా పౌరుషం కలిగి అతడు ఆ అరణ్యంలో మరి అనేక మందికి బాప్టిజం ఇచ్చి మారు మనసుకు సంబంధించినటువంటి బాప్టిజాన్ని ఇస్తూ ఆయన ఎవరికి భయపడకుండా దేవుని పనిని కొనసాగించినటువంటి వాడు. దేవుడు ఎందుకొరకైతే ఆ బాప్టిజం ఇచ్చి యోహాను గారిని పుట్టించాడో ఆ పనిని తుదముట్టించాడు యోహాను గారు కూడా. ప్రభు యొక్క మార్గాన్ని సరళం చేసేటువంటి పనిని ఏదైతే అప్పగించి యోహాను గారిని దేవుడు పుట్టించాడో ఆ పనిని కరెక్ట్గా సంపూర్ణంగా నెరవేర్చిన వాడు బాప్టిజం ఇచ్చి యోహాను. అయితే ఈ యొక్క జకర్యా ఎలిజబెత్తుల యొక్క జీవితాన్ని మనం వింటూ ఉన్నాం. గత వారం లూకా గారిని గురించినటువంటి జీవితాన్ని మనం నేర్చుకున్నాం. అయితే ఈ వారంలో జకర్యా ఎలిజబెత్తులటువంటి జీవితం, వాళ్ళు దేవుని దృష్టికి ఎలా బ్రతుకుతున్నారు, సకల విధములైనటువంటి ఆజ్ఞల చొప్పున వాళ్ళు ఏం చేస్తున్నారంట, నడుచుకుంటున్నారు. సకల విధములైనటువంటి ఆజ్ఞ ఎలా అయితే నిన్ను బ్రతకమన్నాడో ధర్మశాస్త్రంలో ఆ కాలంలో వాళ్ళకి ఏమైతే ఇచ్చాడో వాటి ప్రకారంగా మరి జకర్యా ఎలిజబెత్తులు ఏం చేస్తున్నారంట, బ్రతుకుతూ ఉన్నారంట. అలా బ్రతుకుతున్నారు వాళ్ళు. ఆలోచన చేయండి. ఈరోజు మనం కూడా వాళ్ళని మాదిరిగా మనం ఉంచుకోవాలి. నిండు వృద్ధులుగా వచ్చేంత వరకు వారి మీదకి దేవుని శాపం దిగకుండా వారిని దేవుడు నీతిమంతులుగా తీరుస్తున్నాడు అంటే వారు దేవుని దృష్టికి ఎలా బ్రతికారో చూడండి ఒకసారి. ఇవాళ మనం కూడా వాళ్ళని ఆదర్శ దంపతులుగా మనం పెట్టుకోవచ్చు మన కళ్ళ ముందు. జకర్యా ఎలిజబెత్తులు కూడా మరి వాళ్ళు ఎంత నీతిమంతులుగా ఎంత నిరపరాధులుగా భూమి మీద బ్రతికారో దేవుని యొక్క కనుదృష్టి ఆ నిండు హృదయప్రాయమందు మరి ఆ యొక్క ఎలిజబెత్కి కుమారుణ్ణి దేవుడు అనుగ్రహించాడు. ఇస్సాకు కూడా ఎలా పుట్టాడండి? ఇస్సాకు కూడా ఎలా పుట్టాడట? అబ్రహాము శారా నిండు వృద్ధాప్రాయమందు ఇస్సాకు గారు కూడా పుట్టడం అనేది జరిగింది.
నిండు వృద్ధాప్యమందు అబ్రహాము శారాల యొక్క నిండు వృద్ధాప్యమందు ఇస్సాకు గారిని కూడా దేవుడు వారికి అనుగ్రహించారు. ఇప్పుడు ఉదాహరణకి వాళ్ళు ఎలా విశ్వాసం కలిగిన వారో, ఎందుకంటే మేము ఇంత ముసలాలం అయిపోయాం, గర్భం ఉడికిపోయింది, శారా అనుకుంటుంది గర్భం ఉడికిపోయింది, శారా గర్భం ఉడికిపోయింది, స్త్రీ ధర్మం ఆగిపోయింది. అయినా కూడా ఆమె ఏమనుకుందంటే, వారు ఇరువురు ఏమనుకున్నారంటే, దేవుడు అనుగ్రహించే బలము చేత మళ్ళా మనం ఏం చేయగలము, సంతానాన్ని పొందగలము దేవుని ద్వారా అని, మరణించిన వారి సైతం తిరిగి లేపగలిగినటువంటి దేవుడు, ఆ వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగిన వాడు గనుక, ఒకవేళ మన శరీరాలు వృద్ధాప్యంలో ఉన్నా కూడా వాటికి మళ్ళా దేవుడు ఏమి ఇవ్వగలడు, శక్తిని ఇవ్వగలడు. అలా శక్తిని దేవుని ద్వారా పొందినటువంటి అబ్రహాం శారాలు ఇస్సాకును కనడం అనేది జరిగిందండి. సో అలాంటి విశ్వాసమే ఈ జకర్యా ఎలిజబెత్లకు కూడా ఉందనే మనం చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ రాయబడింది, వారి ఇరువురు కూడా మరియు వారిద్దరు బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరి. ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, పిల్లలు కూడా లేరు, ముసళ్ళు అయిపోయారు. అయితే ఆ టైంలో ఈయన యాజకుడిగా ఆలయంలోనికి పోయినప్పుడు దేవుడు తన దూతను పంపి, నేను నీకు కుమారుణ్ణి అనుగ్రహించబోతున్నాను, అతడు అరణ్యంలో ఎలుగెత్తు కేక, అంటే ప్రభు యొక్క మార్గాన్ని సరళం చేయడానికి ప్రభువుకి ముందుగా పంపబడేటువంటి ఒక దూతగా నేను ఒక వ్యక్తిని నీకు పుట్టిస్తున్నాను, అతను యోహాను. ఈ విషయం చెప్పినప్పుడు ఆయన ఆశ్చర్యపోతాడు. అయితే చివరికి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని దేవుడు ఏం చేస్తాడు, అక్కడ నెరవేరుస్తాడు. ఆ పేరు కూడా ఏం పెట్టాలో అవన్నీ కూడా దేవుడు ముందుగానే వ్రాయించడం అనేది జరిగింది. ఆ విషయాన్ని కూడా మనం చదవచ్చు. 8వ వచనం నుంచి మనం చదివి విషయాన్ని మనం ముగించుకుందాం. జకర్యా తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించుచుండగా, యాజక ధర్మం చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయం అందు ప్రజల సమూహమంతి వెలుపల ప్రార్థన చేయుచుండగా, ప్రభు దూత ధూపవేదికి కుడివైపున నిలిచి అతనికి కనబడగా, జకర్యా అతన్ని చూసి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుణ్ణి కనును, అతనికి యోహాను అని పేరు పెట్టుదువో. ఏ పేరు పెట్టాలో కూడా దేవుడు నిర్ణయం చేశాడు. జకర్యా ఎలిజబెత్తులకు పుట్టేటువంటి కుమారుడు దేవుడు అనుగ్రహించినటువంటి కుమారుడికి ఏ పేరు పెట్టాలో కూడా దేవుడే ముందుగా నిర్ణయించడం అనేది జరిగింది. అయ్యా నువ్వు భయపడబాకు, నీ భార్య నీకు కుమారుని కంటది, అతనికి నువ్వేని పేరు పెట్టాలంట, యోహాను పేరు పెట్టదు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై, ఎవరు, బాప్టిజం ఇచ్చి యోహాను, ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపునకు త్రిప్పును. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టుకును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి, ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను. జకర్యా, ఇది నాకు ఎలాగో తెలియను, నేను ముసలివాడను. అప్పటికి ఎలా ఉన్నాడంట జకర్యా, ఈ ముసలివాడిని కదయా, ఇప్పుడు నాకు బిడ్డలు పుట్టడం ఏంటి, విచిత్రంగా ఉంది, నువ్వేమో చెప్పేస్తున్నావు, నాకు ఇది ఎలా తెలుస్తుంది, నేనేమో ముసలివాడిని కదా అంటున్నాడు. అదే జకర్యా, ఇది నాకు ఎలాగో తెలియను, నేను ముసలివాడను, నా భార్య బహుకాలం గడిచినదని ఆ దూతతో చెప్పగా, దూత, నేను దేవుని సముఖమందు నిలిచి గబ్రియేలును నీతో మాటలాడుటకును ఈ స్వార్థమానము నీకు తెలుపుటకును పంపబడితిని. నేను ఎక్కడి నుంచి వచ్చాను అనుకుంటున్నావు? ఈదులో తిరిగేవాడిని కాదు, నేను ఈదులో తిరిగేవాడిని వచ్చి నీకు అబద్ధం చెప్పట్లేదు. నేను పరలోకమందున్నటువంటి ఆ దేవాతి దేవుని సన్నిధిలో నుండి వచ్చినటువంటి దూతనయా బాబు, ఖచ్చితంగా నువ్వు నమ్మాల్సిందే. అది కింద ఒక సంభాషణ జరుగుద్ది.
నిలుచు గబ్రియేలును, నీతో మాట్లాడుటకును ఈ సువార్తమానము నీకు తెలుపుటకును వచ్చి తిని, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును, నీవు వాటిని నమ్మలేదు గనుక ఏం చేయలేదంట, నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాటలాడక మౌనమైందు అని అతనితో చెప్పాను. అక్కడి నుంచి జకర్యాకి ఏం జరిగిందట, నోటి మాటలేదు. ఏమీ లేదట, నోటి మాటలేదు. నేను చెప్పిన మాటలు నువ్వు నమ్మలేదు గనుక ఇది జరిగేంత వరకు నువ్వేమైపోయి ఉంటావంట, మౌనిమై ఉండు. అంటే నోటి మాట ఆయనకు లేకపోయింది. ప్రజలు జకర్యా కొరకు కనిపెట్టుచుండిరి. ఆలయమునందు అతడు ఆలస్యము చేసినందుకు ఆశ్చర్యపడిరి. అతడు వెలుపలికి వచ్చినప్పుడు వారితో మాట్లాడలేకపోయినందున ఆలయమునందు అతనికి దర్శనము కలిగినదని వారు గ్రహించిరి. అప్పుడు అతడు వారికి సంజ్ఞలు చేయుచు మోగవాడై ఉండెను. అతడు సేవ చేయి దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళెను. ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి అయి, మనుష్యులలో నాకుండిన అవమానమును తీసివేయుటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభువు ఇలాగున చేసిననుకుని 5 నెలలు ఇతరులు కంటపడకుండా ఆమె ఉందంట. అయితే ఇక్కడ తర్వాత ఏం జరిగిందంటే, మరొక పుస్తకంలో ఆయన మౌనమై ఉన్నాడు. తర్వాత ఏ పేరు పెట్టాలో కూడా ఆయన బిడ్డ పుట్టేసిన తర్వాత ఇప్పుడు వీళ్ళు అనుకుంటున్నారంట, తాతల ముత్తాతలను ఎదుగుతున్నారంట. తాతల ముత్తాతలు ఎదిగితే కొంతమంది తాత పేరు మనవడికి ఇలా పెడతారు కదా, అలా పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారంట. ప్రయత్నం చేసినప్పుడు ఈ జకర్యా ఏమన్నాడంటే, సైగ చేస్తున్నాడు, మీరు ఆగండి, అట్లాంటి ప్రయోగాలు చేయబాకండి అని చెప్పి ఈయన ఒక ఇది తీసుకుని దాని మీద రాస్తాడంట. యోహాను అనే పేరు రాస్తాడంట, రాసి చూపిస్తాడంట. ఈ పేరు పెట్టాలి ఆ బిడ్డకని చెప్తాడంట. ఎప్పుడైతే ఈ పేరు రాస్తాడో అప్పుడు ఈ యోహాను గారికి ఏమొచ్చిందట, ఇది జకర్యా గారికి ఏమొచ్చిందట, మాట వచ్చింది. బిడ్డ పుట్టేసిన తర్వాత వీళ్ళు అనుకుంటున్నారు, బిడ్డ పుట్టాడు కదా, ఇప్పుడు మనం ఇతనికి పేరు పెట్టాలా, 8వ దినానే పెట్టాలా. 8వ దినానే సున్నతి చేసి వాళ్ళు పేరు పెట్టుకుంటారు. బిడ్డ పుట్టిన 8 రోజులకే ఏం చేస్తారట, సున్నతి చేసి పురుషుడైతే పేరు పెట్టుకుంటారు. పేరు పెట్టే టైంలో వాళ్ళు అనుకుంటున్నారు ఏ పేరు పెట్టాలా, తాతల ముత్తాతలను ఎదుగుతున్నారంట. ఆ తాతగా పేరు మా నాయనగా పేరు ఇవన్నీ ఎదుగుతుంటే ఈ ఎలిజబెత్ గారు ఏం చేశారు, జకర్యా గారు ఏం చేశారంటే, మీరు నచ్చిన పేర్లు పెట్టడం కాదు నాయన, నాకు చెప్పాడు దేవుడు ఆ పేరే పెట్టాలని ఒక ఇది తీసుకునే పలక, అంటే అక్కడ రాయబడింది అలాగా, ఆయన రాస్తాడు, యోహాను అనే పేరు రాస్తాడు. ఎప్పుడైతే యోహాను అనే పేరు రాసి ఇది పెట్టాలని చూపిస్తాడో అప్పుడు నోటి మాట పోయిన జకర్యా మాట్లాడడం మాట వచ్చేసింది. అంటే నువ్వు ఈ యొక్క కార్యం జరిగేంత వరకు నువ్వు మౌనమై ఉంటావు అనేటువంటి మాట కూడా నమ్మదగిందే. ఎప్పుడైతే యోహాను అనేటువంటి పేరు ఆ బిడ్డకు నామకరణ జరుగుద్దో అంతవరకు కూడా ఈ జకర్యాకి ఏం రాలేదంట, నోటి మాట రాలేదు. అంటే దేవుని మాట ఎంత శాశ్వతంగా నమ్మదగిందో మనం ఆలోచన చేయాలి. వృద్ధులుగా ఉన్నటువంటి జకర్యా ఎలిజబెత్లకు ఒక కుమారుని దేవుడు అనుగ్రహించాడు. వారికి ఏ పేరు పెట్టాలో కూడా దేవుడు నిర్ణయిస్తున్నాడు. దానికంటే ముందుగా బహువృద్ధులుగా ఉన్నంత వరకు, అంటే అనేక సంవత్సరాలు కూడా దేవుని దృష్టికి వీళ్ళిద్దరు ఎలా బ్రతుకుతున్నారంట, నిరపరాధులుగా బ్రతుకుతున్నారు, నీతిమంతులుగా బ్రతుకుతూ ఉన్నారు. కాబట్టి దీని నుంచి మనం నేర్చుకునేటువంటి విషయం ఏంటంటే, మనమందరం కూడా జకర్యా ఎలిజబెత్తుల వలె దేవుని సన్నిధికి లాంగ్ టైం, మన విశ్వాసం ఎలా ఉందంటే, వాళ్ళ క్రైస్తవుల యొక్క విశ్వాసం 3 నెలల ముచ్చటగా తయారైపోయిందని. మన విశ్వాసం కొద్ది రోజులకే ఆ ముచ్చట తీరిపోతుంది. తర్వాత ఇంకా ప్రభువుని విడిచిపెట్టేసేటువంటి పరిస్థితి, మనిషి బలహీనపడేటువంటి పరిస్థితి, ఆరాధనలకు వచ్చేది లేదు, ప్రార్థనలకు వచ్చేది లేదు, ప్రార్థనలు చేసుకునేది లేదు, క్రమాన్ని పాటించే పరిస్థితి లేకుండా దేవునికి దూరంగా జరిగిపోయేటువంటి ఆలోచనలోనే ప్రతి మనిషి కొనసాగుతున్నాడు. కానీ ఈ జకర్యా ఎలిజబెత్తులు వీళ్ళు ఇరువురు ఎలా ఉన్నారంటే, లాంగ్ టైం కూడా సకల విధములైనటువంటి ఆజ్ఞలను వీళ్ళు ఏం చేస్తున్నారంట, పాటిస్తూ ఉన్నారు. దేవుని దృష్టికి నీతిమంతులుగా బ్రతుకుతూ ఉన్నారు. 1 రోజు 2 రోజులు కాదు బతకడం. దేవుణ్ణి మెప్పించదగిన జీవితం 1 రోజు 2 రోజులే కాదు, నట లాంగ్ టైం.
నీ జీవిత కాలం అంతయు భూమి మీద దేవుడికి ఇష్టానుసారమైనటువంటి జీవితము దేవుని కుమారులు కుమార్తెలు బ్రతకాలి అని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. వీరిరువురు గురించి మనం నేర్చుకున్నటువంటి పాఠం, వీళ్ళు సుదీర్ఘ కాలం కూడా భక్తిని కొనసాగిస్తున్నారు. ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి ఆజ్ఞలను నెరవేరుస్తూ బ్రతుకుతూ ఉన్నారు. ఈరోజు మనకు రాయబడినటువంటి క్రొత్త నిబంధన ప్రకారంగా మనం ఏం చేయాలి? బ్రతకడానికి మనం ప్రయత్నం చేయాలి. దేవుడు ఏమైతే చెప్పాడో వాటిని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎలా బ్రతకమన్నాడో అలా బ్రతకడానికి మనం ప్రయత్నం చేయాలి. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఇలాగ మనం లోకాసు వార్త 5, 6, 7 వచనాల్లో ఉన్నటువంటి సారాంశాన్ని మనం నేర్చుకున్నాం. జకరియా ఎలిజబెత్తుల వారి యొక్క జీవితము. గత వారంలో లూకా గారిని గురించినటువంటి జీవితం మనం నేర్చుకున్నాం. వింటున్నాం, వినేసి వెళ్ళిపోకూడదు. వినేసి ఏం చేయకూడదట? వెళ్ళిపోకూడదు. వినేసి వాటిని మనం తీసుకొని వెళ్ళాలి. ఏం చేయాలట? పట్టుకొని పోవాలి. వాటి ఇక్కడే వినేసి ఇక్కడే పడేసి వెళ్ళిపోయాం అనుకో, వాటి వలన మనకి ఏ ప్రయోజనం లేదు. జకరియా ఎలిజబెత్తులు లాంగ్ టైం, బహువృద్ధుల వరకు కూడా సకల విధములైనటువంటి ఆజ్ఞలు చొప్పున వాళ్ళు బ్రతుకుతున్నారు. కనుక వారు దేవుని దృష్టికి నీతిమంతులుగా తీర్చబడ్డారు, కనబడుతున్నారు. ఈరోజు మనం కూడా అలాగే బ్రతకడానికి మనం ప్రయత్నం చేయాలి. అయితే మొదట మనం క్రమంగా బ్రతకడానికి మనకు ఒక ఆసక్తి ఉండాలి. ఏముండాలి? మనకి ఒక ఆసక్తిని మనం కనపరచాలి. లోకంలో మరో దిక్కడికి పోతే మనం గంటల తరబడి మనం టైం స్పెండ్ చేస్తాం. ఉదాహరణకి పని అనుకుందాం, ఉదయం 9 గంటలకు రమ్మంటే, లేకపోతే ఉదయం 8 గంటలకు రమ్మంటే రాత్రి 10 గంటల దాకైనా మనం ఏం చేస్తాం? భయంతో పని చేస్తాం. చేస్తామా లేదా? చేస్తాం. 8 గంటలు కాదు, 12 గంటలు చేయమన్నా మనం భయంతో 12 గంటలు మనం పని చేస్తాం. 12 గంటల సేపు ఆ యజమానుడి దగ్గర మనం టైం స్పెండ్ చేస్తాం. కానీ మనము ఇక్కడ దేవుని దగ్గరికి వచ్చేసరికి మాత్రం మనకంతా నిర్లక్ష్యమే మనం వహిస్తాం. కనుక ప్రియమైన దేవుని వాళ్ళరా, ఒకవేళ లోకంలో మన పని బాటల విషయమై మనం ఎలా ఉన్నా పర్లేదు, కానీ దేవుని విషయంలో, భక్తి విషయంలో మాత్రం మనం చాలా ఆసక్తిగా మనం కొనసాగాలి. చూడండి, జకరియా ఎలిజబెత్తులు హృదయపాయమందు కూడా మరి ఎలిజబెత్తుకి ఒక సంతోషాన్ని దేవుడు నింపాడు. అప్పటి వరకు అందరూ గొడ్రాలను ఉంటారు. ఈయన దేవుని సేవకుడు కదా అనుకో ఉంటారు, ఈయన యాజకుడు కదా అనుకో ఉంటారు. ఈ యాజకుడికి కుమారులు లేరే అని అనేకులు అనుకో ఉంటారు. ఆ ఫీలింగ్స్ ఒకవేళ వాళ్ళకు ఉండుంటాయి. కానీ దేవుడు ఆ ఫీలింగ్స్ని ఏం చేశాడు? చివరిలో తీసేసాడా లేదా? అదే ఎలిజబెత్ అంటుంది అక్కడ, ఇన్ని దినాలు నేను పిల్లలు లేని గొడ్రాలుగా ఉన్నాను, అయితే ఇక దేవుడు నాకేం చేశాడు? సంతోషాన్ని నింపాడు నా జీవితంలో. ఈ వయసులో అయినా నా జీవితంలో సంతోషాన్ని నింపాడు. కాబట్టంట 5 నెలల వరకు ఆమె ఏం చేయలేదంట? బయటికి రాలేదంట. 5 నెలల వరకు ఆమె బయటికి రాలేదు. అంత జాగ్రత్తగా, అంటే కేర్ తీసుకుంది కూడా. గర్భం దాల్చింది, దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడు. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? ఏం చేయాలి? ఇప్పుడు ఆమె జాగ్రత్త చేసుకోవాలి. దేవుడు ఒక గర్భఫలాన్ని ఇస్తే ఆమె ఏం చేస్తుందంటే ఎలిజబెత్ జాగ్రత్త చేసుకుంటుంది. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, మనం కూడా జాగ్రత్త కలిగి జీవించాలి. దేవుడు మెచ్చుకోదగినటువంటి జీవితం మనం జీవించాలి. మనలో ఏది దేవునికి ఆయాసపరిచేటువంటిది ఏదైనా ఉందా? మనలో చేదైన వేరే ఏదైనా ఒకవేళ ఉందా? దానిని మనం ఏం చేయాలంట? కత్తిరించేసుకుని బయటపడవేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అంతేగాని మనమే దేవునికి దూరం అయిపోకూడదు. కానీ దేవునికి ఆయాసం తెప్పించేది ఏదైనా మనలో ఉంటే దానిని మనలోంచి తీసివేసుకొని మనం దేవుడు చెప్పినట్టుగా బ్రతకడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈ వారంలో మనం ఎవరి గురించి నేర్చుకున్నామంటే జకరియా ఎలిజబెత్తుల యొక్క జీవితం గురించి మనం నేర్చుకున్నాం. వాళ్ళు నిజంగా చాలా గొప్ప వాళ్ళు నిజంగా నీతిమంతులుగా దేవుని దృష్టికి బ్రతికారు. ఆ విషయాలు విన్నటువంటి మనం కూడా ఆ రీతిగా మనం బ్రతకడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇంతవరకు ఈ మాటలు విన్నందుకు ప్రభువైన క్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ నేను వాక్య భాగాలు ముగిస్తూ ఉన్నాను.